చిన్నపాటి అద్భుతమైన ప్రయోగంలో కాంతి వక్రీకరణం లేక బెండింగ్ ఆఫ్ లైట్ స్పష్టంగా చూడవచ్చు. ఈ ప్రయోగానికి గాను 3 లీటర్ల నీటిలో 1/4 కిలోగ్రాము పంచదార కరిగించండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నీరు పంచదార మిశ్రమాన్ని మీరు కలపకుండా అదేవిధంగా 24 గంటలు ఉంచేయాలి. ఇలా పంచదార దానంతటా అదే కరిగినప్పుడు నీటిలో పైభాగం కన్నా కింద భాగంలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లేజర్ కాంతి కిరణాలు ట్యాంకు పైన వక్రీకరించకుండా ఒకవైపు నుంచి మరోవైపుకు పెడతాయి. ఆ లేజర్ను క్రమంగా క్రిందకు దించిన కొద్దీ ఆ కిరణాల వక్రీకరణం పెరుగుతూ అట్టడుగున అత్యధికంగా కనిపిస్తుంది. పైకి వెళ్లే కొద్దీ ఆ వక్రీకరణం తగ్గుతూ అంతటికన్నా పైన అసలు వక్రీకరించకుండా లేజర్ కిరణాలు ఒకవైపు నుంచి మరోవైపు పయనిస్తాయి. ఇదే ప్రయోగం చీకటి గదిలో చేస్తే వక్రీకరణం మీకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. లేజర్ కిరణాల వక్రీకరణం సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది కనుక అదే వక్రీకరణంతో మీరు ద్రావణాల సాంద్రత కూడా కనుక్కోవచ్చు.